शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्. భగవద్గీతలో ఈరోజు మనకు 60th క్లాస్, ఈరోజు 60th క్లాసు. ఇది ఒకటేసారి షేర్ చేసేసి స్టార్ట్ చేద్దాం దీన్ని. ఇది తర్వాత 36th అండ్ 37th క్లాస్. చాలా సింపుల్ శ్లోకాస్ ఈరోజు రెండు ఉండేది. ఒక హాఫ్ అన్ అవర్ లోపల అయిపోతుంది రెండును. తర్వాత ఏమన్నా మాట్లాడుకోవచ్చు మనం. ఇది ఏమి అంటే ఇది స్వధర్మోపనిషత్తులో ఇది అలాగే ఆ ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. అలా ప్రాసెస్ కంటిన్యూ అయ్యే సందర్భంలో భగవంతుడు అర్జునుడికి చెప్తూనే ఉన్నాడు. ఏమిటి అంటే, నువ్వు యుద్ధంలో నుంచి పరిచయం వెళ్ళిపోయినా అంటే మంస్యంతే త్వాం తవాహితాహ అని ముందు శ్లోకంలో చెప్పుకున్నాం కదా. నీవు చేతగాని వాడని నన్ను అందరూ అనుకుంటారు కదా, నిన్ను గురించి కథయిష్యంతి అదే అవన్నీ చెప్పుకున్నాము. అలా చెప్పుకుంటారు వాళ్ళు అని ఆయన ముందు శ్లోకంలో చెప్పాడు అనమాట. చెప్పిన తర్వాత శ్లోకంలో ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, అవాచ్యవాదాంశ బహూన్ వదిష్యంతి తవాహితాః నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం నుకిం అనేసి. సరే చదివేస్తారా మరి దీన్ని? అయితే ఎవరు చదువుతారండి? ఎవరెవరు చదవండి. ఉషశ్రీ మేడం చదివేస్తారా? అవాచ్యవాదాంశ బహూన్ వదిష్యంతి తవాహితాః అవాచ్యవాదాంశ్చ బహూన్ వదిష్యంతి తవాహితాః నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం నుకిం అవాచ్యవాదాంశ్చ బహూన్ వదిష్యంతి తవాహితాః నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం నుకిం. అవాచ్యవాదాంశ్చ బహూన్ వదిష్యంతి తవాహితాః నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం నుకిం. అవాచ్యవాదాంశ్చ బహూన్ వదిష్యంతి తవాహితాః నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం నుకిం. ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నా అంటే, అవాచ్య వాదాంశ్చ బహూన్, అవాచ్య వాదాం చ బహూన్ వదిష్యంతి తవ అహితాః. ఇక్కడ సవర్ణ దీర్ఘసంధి తవాహిత, తవ అహితాః. అహితం చేయనటువంటి వాళ్ళు తవ అహితాః అనే దాని గురించి వాళ్ళ గురించి చెప్తున్నాడు కాబట్టి తవ అహితాః. నిందంతః తవ సామర్థ్యం తతః దుఃఖతరం ను కిం. ఇదండి అర్థం. ఇక్కడ ఏమొస్తుందంటే, అవాచ్యవాదాంశ బహూన్ వదిష్యంతి తవ అహితాః. తవ అంటే నీ యొక్క అహితాః శత్రువులు, నీ యొక్క శత్రువులు. అహితులు అంటే హితం చేయనటువంటి వాళ్ళు, శత్రువులు, నీ యొక్క శత్రువులు. వాళ్ళు ఏం చేస్తారంటే, తవ నీ యొక్క, ఇక్కడ నిందంతః తవ సామర్థ్యం. తవ అంటే ఇక్కడ నిందంతః ప్లస్ తవ, నిందంతస్తవ, తవ ఇక్కడ ఉంది. ఈ తవ అంటే నీ యొక్క సామర్థ్యమును, నిందంతః అంటే ప్రజెంట్ కంటిన్యూస్, నిందించుచు అని ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఇది. నిందంతః నిందిస్తూ అని. తవ సామర్థ్యాన్ని, నీ యొక్క సామర్థ్యాన్ని నిందిస్తూ వాళ్ళు ఏం చేస్తారు? తవ అహితాః ఏం చేస్తారు వాళ్ళు? అవాచ్యవాదాంశ బహూన్, బహూన్ అవాచ్యవాదాం. బహూన్ అంటే చాలా ఎక్కువగా. అవాచ్యవాదాన్ అంటే అనరాని మాటలను, కఠినమైనటువంటి మాటలను, బహువుని ఎక్కువగా, అలాంటి మాటలను ఎక్కువగాను వాళ్ళు ఏం చేస్తుంటారంటే వదిష్యంతి అంటే చెప్పగలరు, అనగలరు. వాళ్ళు అలాంటి మాటలు అనేటువంటి సందర్భం ఏర్పడుతుంది. అవాచ్యవాదాంశ బహూన్ వదిష్యంతి తవ అహితాః
నిందంతః తవ సామర్థ్యం నీ సామర్థ్యాన్ని కించపరుస్తూ వాళ్ళు అవాచ్యవాదములు ఎక్కువగా పలికేటువంటి అవకాశం ఉంది. తతః అంటే అంతకన్నా అని, అంతకంటే తతః దేర్ ఫోర్ అని కూడా ఒక అర్థం అనమాట. తతః అంటే అంతకన్నా దుఃఖతరం. ఈ తరం అనేది ఎప్పుడు వచ్చినప్పటికీ కూడా సంస్కృతంలో ఇది మనము దీన్ని కంపారిటివ్ సెంటర్ కంపారిజన్ చేస్తాం చూడండి. మనం ఏమంటే దీనికంటే ఎక్కువ అని చెప్పి ఏమి గుడ్ బెటర్ బెస్ట్ అంటాం కదా, ఆ టైపు. దాన్ని ఏమంటారు? గుడ్ బెటర్ బెస్ట్ ఏమంటాం ఇంగ్లీష్ అన్ని మర్చిపోతున్నాం గ్రామర్. ఈ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ దుఃఖం కన్నా అని డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ లో రెండవది ఉంది కదా దుఃఖతరం. అది డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. దుఃఖతరం ను కిమ్, అంతకన్నా కిమ్ అంటే ఏది ఉంటుంది, దుఃఖతరం అంతకన్నా దుఃఖంగా ఉండేటువంటి వస్తువు ఏది ఉంటుంది అంటే అదే దుఃఖతరమైనటువంటిది అని ఇక్కడ చెప్తున్నాడు శ్రీకృష్ణుడు. ఇది దీంట్లో పెద్దగా చెప్పుకునేది ఏం లేదు. అవాచ్యవాదాంశ బహున్ వదిష్యంతి తవాహిత. అహితులు ఎవరు ఉంటే కౌరవులందరూ, హితులంతా పాండవ పక్షంలో ఉండేటువంటి వాళ్ళు. వీళ్ళంతా నువ్వు వెళ్ళిపోయినావంటే, యుద్ధభూమి నుంచి వెళ్ళిపోయినావంటే నిన్ను గురించి నీ సామర్థ్యాన్ని గురించి నిందిస్తూ, నీ సామర్థ్యం ఇంతకు ముందు నువ్వు చేసినటువంటి గొప్ప గొప్ప కార్యాలంతా నిందిస్తూ వాళ్ళు ఏం చేస్తారంటే చిలువల పొలంలో ఏమేమో చెప్పుకుంటారు నిన్ను గురించి. ఏమేమో చెప్పుకుంటారంటే ఇంతకు ముందు కూడా ఇలాగే ఏదో వచ్చి ఏదో గెలిచిపోయాడు, ఏదో కృష్ణుడి సహాయంతో గెలిచిపోయాడు, లేకుంటే ఇంకేదో సహాయంతో గెలిచిపోయాడు, ఏదో ఇలా చెప్పుకుంటారు. అంతేగా నేను నీ గొప్పదాన్ని నిజంగా చెప్పుకోరు. కాబట్టేసి ఇది అంతకన్నా దుఃఖతరం ఏముంటుంది నీకు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడు అనమాట. వాచ్యవాదాంశ బహు. కన్నా ఇక్కడ ఏం లేదు. నీ శత్రువుడు నిన్ను అపకీర్తి పాలు చేసి క్రూరమైన మాటలతో అవమానిస్తారు. దీనితో నీ గొప్పతనం చులకనైపోతుంది. ఇంతకంటే ఎక్కువ బాధాకరమైనది ఏమైనా ఉందా? కాబట్టి ఇక్కడ అక్కడ స్వధర్మం నువ్వు చేయలేకుండా వెళ్ళిపోతున్నావు కాబట్టి ఇవన్నీ నీకు వస్తుంది అని చెప్పేసి. అంటే మనం టోటల్ గా ఒక కంటెస్ట్ అలా గుర్తుపెట్టుకోవాలి. మొదట ఎలా చెప్పాడు అంటే భగవంతుడు ఏం చెప్పాడంటే ఆత్మ లెవెల్లో చెప్పాడు అనమాట. ఆత్మ లెవెల్లో చెప్పినప్పుడు ఏమన్నాడంటే ఇక్కడ నీవు అనేది లేదు, నేననేది లేదు, అంతా ఆత్మనే. తర్వాత పుట్టుక లేదు, గిట్టుక లేదు, భీష్ముడు చావడం లేదు, ద్రోణుడు చావడం లేదు, నీవు చావడం లేదు, ఈ లెవెల్లో చెప్పాడు అనమాట మొదట. మరి అర్జునుడు దాని ఆ లెవెల్కు చేరుకునేటువంటి సామర్థ్యం కనిపించకపోయే సమయానికి ఏం చెప్పాడు అతను? సరే అలా లేదు, పోనీ దేహమే అని నీవు అనుకుంటే సరే, దేహం కూడా పుడుతుంది, తర్వాత నశిస్తుంది అని ఆ లెవెల్లో మళ్ళీ రెండవ లెవెల్లో చెప్పుకుంటూ వచ్చాడు అనమాట. అది అయిన తర్వాత మూడవ లెవెల్లో ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే కొన్ని ఆ రెండింటినీ నువ్వు వదిలి పక్కకు పెట్టినప్పటికీ కూడాను నీ స్వధర్మాన్ని నీవు చేయాలా అని చెప్పేసి మూడో లెవెల్లో చెప్తున్నాడు అనమాట. చెప్పి మూడో లెవెల్లోనే ఇన్ కంటిన్యూషన్ ఆఫ్ థర్డ్ లెవెల్ ఏం చెప్తున్నాడంటే నీకు అలా నీవు స్వధర్మం చేయకుండా పోయినప్పుడు నీకేమవుతుంది అంటే నీ సామర్థ్యాన్ని కూడా నిందిస్తారు అందరూ. సామర్థ్యాన్ని నిందించినప్పుడు నీకు అంతకన్నా దుఃఖతరమైనటువంటి విషయం లేదు కదా అని చెప్పేసి నాలుగవ లెవెల్లో ఆల్మోస్ట్ 3లో బి అనుకోవచ్చు దీన్ని, 3లో బి లెవెల్లో ఇతను చెప్తున్నాడు ఇప్పుడు. అంటే ఇన్ని లెవెల్ చెప్పుకుంటూ వచ్చాడు అనమాట. మొదటి లెవెల్లో ఆ లెవెల్లో చెప్పి, తర్వాత రెండవ లెవెల్లో చెప్పి, మూడవ లెవెల్లో చెప్పి, మూడవ లెవెల్లో బి లెవెల్ ఇది. ఈ లెవెల్లో ఇక్కడ చెప్తున్నాడు అనమాట. చెప్పి ఇప్పుడు చెప్పబోయే లెవెల్ చివరి లెవెల్ అనమాట. చివరి లెవెల్ ఏం చెప్తున్నాడంటే నీవు చేస్తే నీకు ఉపయోగం ఏమిటి, చేయకపోతే నష్టం ఏమిటి అనే విషయం ఇక్కడ చెప్తున్నాడు అనమాట. 4వ శ్లోకం అనమాట. ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. తేజస్వి మేడం చెప్తారమ్మా మీరు? మీకుంది కదా. హతో వా ప్రాప్స్యసి స్వర్గం, హతో వా ప్రాప్స్యసి స్వర్గం, హతో వా ప్రాప్స్యసి స్వర్గం, జిత్వా వా భోక్షసే మహీం, జిహ్వా వా భోక్షసే మహీం, జిత్వా వా భోక్షసే మహీం. హతో వా ప్రాప్స్యసి స్వర్గం, జిత్వా వా భోక్ష్యసే మహీం. హతో వా ప్రాప్స్యసి స్వర్గం, జిత్వా వా భోక్షసే మహీం. హతో వా ప్రాప్స్యసి స్వర్గం, జిత్వా వా భోక్షసే మహీం. తస్మాదుత్తిష్ఠ కౌంతేయ, తస్మాదుత్తిష్ఠ కౌంతేయ, తస్మాదుత్తిష్ఠ కౌంతేయ, యుద్ధాయ కృత నిశ్చయః, ఉద్ధాయ కృత నిశ్చయః, ఉద్ధాయ కృత నిశ్చయః. కదమ్మా యుద్ధాయ, యుద్ధం కోసం యుద్ధాయ యుద్ధాయ కృత నిశ్చయ.
युद्धाय कृतनिश्चयः तस्मात् युद्धाय निश्चयः तस्मादुत्तिष्ठ कौन्तेय युद्धाय कृतनिश्चयः तस्मादुत्तिष्ठ कौन्तेय युद्धाय कृतनिश्चयः तस्मादुत्तिष्ठ कौन्तेय युद्धाय कृतनिश्चयः अतो वा प्राप्स्यसि स्वर्गं जित्वा वा भोक्ष्यसे महीम् तस्मादुत्तिष्ठ कौन्तेय युद्धाय कृतनिश्चयः हतो वा प्राप्स्यसि स्वर्गं जित्वा वा भोक्ष्यसे महीम् तस्मादुत्तिष्ठ कौन्तेय युद्धाय कृतनिश्चयः हतो वा प्राप्स्यसि स्वर्गं जित्वा वा भोक्ष्यसे महीम् तस्मादुत्तिष्ठ कौन्तेय युद्धाय कृतनिश्चयः अतो वा प्राप्स्यसि स्वर्गं जित्वा वा भोक्ष्यसे महीम् तस्मात् उत्तिष्ठ तस्माత్ ఉత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయ ఇక్కడ అక్కడ ఏమంటే మామూలుగా ఇక్కడ ఏం చెప్తున్నా అంటే కౌంతేయ అంటే ఒక కుంతి కుమారుడా అతను కుంతి కుమారుడే కదా అతను అర్జునుడు అందువల్ల కుంతి కుమారుడా ఓ కౌంతేయ నీవు ఒకవేళ చనిపోతే హతహ ప్లస్వా ఒకవేళ యుద్ధంలో చనిపోతావు అనుకుంటే ఎందుకు ఈ మాట అంటున్నాడు శ్రీకృష్ణుడు అంటే ఈయన అర్జునుడు ఆ విషాద యుగంలో ఆ శ్లోకాల్లో ఏం చెప్తా అంటే మనం గెలుస్తామో వాళ్ళు గెలుస్తారో తెలియదు వాళ్ళైనా గెలవచ్చు మనమైనా గెలవచ్చు మనమైనా చనిపోవచ్చు వాళ్ళైనా చనిపోవచ్చు అని ఒక శ్లోకం చెప్తాడు అనమాట అందువల్ల దానికి సమాధానంగా హతహ నీవు ఒకవేళ చనిపోయావు అనుకో హతహ వా ఒకవేళ నీవు చనిపోయావా లేకుంటే సంహరించబడినావా ఇప్పుడు ఏమవుతుంది నీకు స్వర్గం ప్రాప్స్యసి స్వర్గాన్ని నీవు చేరుకుంటావు ఒకవేళ బతికావా జిత్వావా అంటే బతికినావా బతికితే ఏమైపోతుంది ఒకవేళ భోక్షసే మహీం అంటే మహీతలము అంటే భూమి కదా కాబట్టి భూమండలం అంతా ఈ భూమండలాన్నంతాను భోక్షసే నీవు భోగించగలవు అనుభవించగలవు ఈ రాజ్యాన్నంతా నీవు అనుభవించగలవు గెలిస్తే నీవు రాజ్యాన్ని అనుభవిస్తావు చనిపోతే స్వర్గాన్ని అనుభవిస్తావు రెండు కూడా సంతోషకరమైనటువంటి విషయాలే కదా మరి నువ్వెందుకు యుద్ధం చేయకుండా ఉంటావు అని చెప్పడం అనమాట ఇక్కడ చనిపోయినప్పటికి కూడాను నీవు చనిపోయినావా స్వర్గం డెఫినెట్ గా దొరుకుతుంది నీకు బతికితే నీకు ఏమైపోతుంది రాజ్యం అంతా నీవు పాలించగలిగేటువంటి చక్రవర్తి అయ్యేటువంటి అవకాశం ఉంటుందన్నమాట ధర్మరాజ చక్రవర్తి అవుతావు మీరంతా గొప్ప గొప్ప రాజులు అవుతారు మీరందరూ మీరు రెండింటిలోనూ ప్రయోజనం ఉంటుంది కదా ఎందుకు ఇవన్నీ చెప్తున్నాడంటే ఇది ఆత్మ లెవెల్లో చెప్పడంలో ఇక్కడ కాబట్టి ఇక్కడ మనిషి లెవెల్లో సాధారణమైనటువంటి నేను ఒక దేహము నేను ఒక మనిషి నేను ద్రోణుడు వేరు భీష్ముడు వేరు నేను వేరు ఈ లెవెల్లో చెప్పేటువంటి సందర్భంలో చెప్పేటువంటి నీవు చనిపోయినప్పటికీ కూడా నీకు సుఖమే బతికినా నీకు సుఖమే కాబట్టి స్వధర్మం చెయ్యి అని చెప్పడం అనమాట తస్మాత్ ఉత్తిష్ట కౌంతేయ ఉత్తిష్ట అంటే లేచి నిలబడు అనేసి గెటప్ అని చెప్పేసి తస్మాత్ ఉత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయం చేసుకునేసి యుద్ధం కోసం కృతనిశ్చయం చేసుకుని నీవు తస్మాత్ ఉత్తిష్ట లేచి నిలబడు అని చెప్తున్నాడు అనమాట ఇక్కడ ఈ ఉత్తిష్ట అన్నటువంటి వాడు వివేకానందుడు 2 సార్లు చెప్తా అంట మహాభారతం భగవద్గీతలో గొప్ప శ్లోకాల్లో ఇదొక శ్లోకం అంట తస్మాత్ ఉత్తిష్ట కౌంతేయ అనేది ఇంకొక శ్లోకం ఏం చెప్తారంటే క్లైబ్యం ఆస్మగమ పార్థ నైతత్వ ఉపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప అని చెప్పేసి మనకు 2వ చాప్టర్లోనే కొన్ని శ్లోకాల్లోనే వస్తుంది అనమాట క్లైబ్యం ఆస్మగమ పార్థ క్లైబ్యం అంటే ఏమిటంటే క్లైబ్యం అంటే క్లీబత్వము అంటే నేదర్ మేల్ నార్ ఫిమేల్ ఉండేటువంటి అలాంటి వ్యక్తిత్వం అనమాట క్లైబ్యం ఆస్మగమ పార్థ అలాంటిది నీలో అలాంటి నపుంసకత్వం నీలో ఉంది ఆ నపుంసకత్వాన్ని పక్కకు పారేసేసి క్లైబ్యం ఆస్మగమ పార్థ నా ఏతత్వ ఉపపద్యతే నైతత్వ ఉపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం ఎలాంటిదంటే క్షుద్రమైనటువంటిది పరికిమాలినటువంటిది దాన్ని జస్ట్ బి థ్రోన్ అవుట్ అలాంటిది క్షుద్రం హృదయ దౌర్బల్యం అలాంటి దాన్ని త్యక్వా వదిలిపెట్టి ఉత్తిష్ట కౌంతేయ ఉత్తిష్ట లేచి నిలబడు అని చెప్పేసి రెండవ చాప్టర్లో మొదటి శ్లోకాల్లోనే వస్తుంది అనమాట అది ఆ ఉత్తిష్ట అని చెప్పడం అన్నటువంటిది
భగవద్గీత యొక్క సారాంశము అని చెప్తారనమాట. వివేకానందుడు అలాగే చెప్తారనమాట దీన్ని. తస్మాత్ ఉత్తిష్ట కౌంతేయ అంటే నీవు లేచి గెటప్ అండ్ గో టు యుద్ధ భూమి అని చెప్పడం అనమాట అక్కడ. అంటే యుద్ధం చేయడం చెప్పడము అని కోసమని కాదు, ఎవరు ఏ పనిలో ఉన్నప్పుడే వాళ్ళు ఆ స్వధర్మంలోకి నువ్వు వెళ్ళిపోవాలన్నమాట. నీవు స్వధర్మంలో నీవు ఏ పని చేసినప్పటికీ కూడాను నీకు మంచిదే జరుగుతుంది. అంటే ఇక్కడ ఏమంటే దీని టోటల్ తాత్పర్యం ఏమిటంటే స్వధర్మం చేసినప్పుడు అంత లాభమే అన్నమాట. నష్టం వచ్చినా లాభమే, లాభం వచ్చినా నష్టమే అంటారు అనమాట స్వధర్మం చేసేటువంటి సందర్భంలో. అంటే ఏమిటి అంటే ఇప్పుడు మనము ఎక్కడో ఒక సంస్థలో పనిచేస్తుంటాం అనుకోండి. సంస్థలో పనిచేసేటువంటి సమయంలో ఒక స్వధర్మం మనకు ఉంటుంది. ఆ స్వధర్మాన్ని మనం చేస్తుంటాము. ఆ స్వధర్మాన్ని ఏమిటి, మనకి ఏదో నిర్దేశించబడినటువంటి ధర్మాన్ని మనం చేస్తుంటాం అక్కడ. అందులో ప్రాఫిట్ వచ్చిందా, లాభం వచ్చిందా మనకు అక్కడ ఆ లెవెల్లో చూసుకునేది యజమానులు చూసుకునేటువంటి సందర్భం అనమాట. మనకేమిటి అక్కడ, మనం చేసామా, మనం చెప్పినటువంటి పని మనం చేసామా లేదా అన్నటువంటిది. చేస్తే ఆత్మతృప్తి ఉంది, చేసాం మనం వాళ్ళు చెప్పినటువంటి పని, మనకు నిర్దేశించబడినటువంటి కర్తవ్యాన్ని మనం చేసాము, ఆత్మతృప్తి ఉంది. చేసేప్పుడు లాభం వచ్చిందా కంపెనీకి, మంచిదే, మన సంతోషమే. నష్టం వచ్చిందా, మనకేం సంబంధం లేదు దాంతో. నష్టం వచ్చినప్పటికీ కూడా మనం చేసినటువంటి తృప్తి మనకు మిగిలిపోయింది అనమాట. మనం చేయాల్సినటువంటి పని మనం చేసాము అన్నటువంటి తృప్తి మనకు మిగిలిపోయింది. అందువల్ల స్వధర్మం చేసేటువంటి సందర్భంలో మనకు లాభ నష్టాలు ఉన్నటువంటిది మనకు రెండు లాభం, ఇది లాభమే అది లాభమే అన్నమాట. ఒకవేళ కంపెనీకి లాభం వచ్చి మంచి కోట్లలో డబ్బులు వచ్చింది అనుకోండి, అది లాభమే మనకు. అలా రాలేదనుకోండి, మనం చెప్పినటువంటి మనం పనిచేసాం, మన కర్తవ్యంలో మనం ఉన్నాము కాబట్టి మనం ధర్మలోపం మనకు లేదు అన్నటువంటి సంతోషం అన్నా మనకు మిగిలిపోతుంది అనమాట. కాబట్టి రెండిట్లోనూ హతోవా ప్రాప్స్యసి స్వర్గం. ఇక్కడ యుద్ధ భూమి బ్యాక్గ్రౌండ్ కాబట్టి, స్టేజ్ యుద్ధ భూమిలో ఉన్నారు కాబట్టి, సందర్భము యుద్ధ భూమి కాబట్టి హతోవా ప్రాప్స్యసి స్వర్గం జిత్వావా భోక్ష్యసే మహి. బతికేవంటే రాజ్యాన్ని నీవు పరిపాలించుకోవచ్చు. ఇది కూడా అలాగే మనము పనిచేసేటువంటి సందర్భంలో, స్వధర్మము చేసేటువంటి సందర్భంలో స్వధర్మం చేసుకుంటూ వెళ్ళాలి. నీ ధర్మం ఏమిటో, నీ కర్తవ్యం ఏమిటో నువ్వు చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. చేసుకుంటూ వెళ్ళి ఉత్తిష్ట కౌంతేయ, ఎప్పుడు కూడా మనము ఒక స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్ కదా, స్పిరిట్ ఆఫ్ గ్రేట్ కాంపిటీషన్ అలా వెళ్ళిపోవాలన్నమాట. మనం దాంట్లోనే మనం ముందుకు సాగిపోతూ ఉండాలన్నమాట. మంచి స్పిరిట్ తో మనం ముందు ఉత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయ. ఇక్కడ యుద్ధ భూమి కాబట్టి ఇక్కడ అర్జునునికి యుద్ధము, మనకు జీవిత యుద్ధము కాబట్టి జీవిత యుద్ధంలో కూడా ఇలాగే మనం చూసుకుంటూ వెళ్ళిపోవాలి. అంతేగాని ఇక్కడ మనము ధర్మాధర్మాలు చూసేటువంటి అవసరం లేదు. ఇది ధర్మమా అధర్మమా, నేను చేస్తున్నటువంటి పని ధర్మమా అధర్మమా అన్నటువంటి పని లేదన్నమాట. అందువల్లనే మనకు భారతంలో ఒక కథ వస్తుంది అనమాట. భారతంలో ఏం కథ వస్తుందంటే పాతివ్రత్య ధర్మము అన్నటువంటి ఒక ధర్మం వస్తుంది అనమాట. ఇది ఏమిటంటే ధర్మవ్యాధుడు అన్నటువంటి ఒక కథ. అది సాధారణంగా తెలిసిండేమో అనుకున్నాను చాలా మందికి. ధర్మవ్యాధుని కథలో ఏమొస్తుందంటే కౌశికుడు ఉన్నటువంటి ఒక బ్రాహ్మణుడు ఉంటాడు అనమాట. ఆ కౌశికుడు ఉన్నటువంటి బ్రాహ్మణుడు ఏం చేస్తాడంటే ఒకసారి అతను ముసలి తల్లిదండ్రులు ఇద్దరిని ఆయన గొప్ప ఇవి చదువులు నేర్చుకోవాలనే ఉద్దేశంతో ఆయన బయటికి అడవులకు వెళ్ళిపోతాడు అనమాట. తల్లిదండ్రులు ఇంట్లోనే ఉండిపోతారు. వాళ్ళ పాపం బాధపడుతుంటారు ఇతను లేడే అని చెప్పేసి. అయినప్పుడు ఇతను బయటికి వెళ్ళిపోతాడు. ఇతను మంచి మంత్రసిద్ధులన్నీ అభ్యసిస్తాడు. తర్వాత చెట్టు కింద కూర్చొని ఒక రోజు అలా ఉన్నప్పుడు ఇతను చాలా సిద్ధులు పొందుతాడు అనమాట. సిద్ధులు పొందేసి ఒక రోజు అలా కూర్చున్నప్పుడు ఇతనికి ఒక కాకి చెట్టు మీద ఉంటుంది. ఒక కాకి రెట్ట వేస్తుంది ఇతని మీదకి. రెట్ట వేసి ఇతనికి కోపం వచ్చేసి ఒక్కసారి కాకిని అలా పైకి చూస్తాడు. చూస్తే కాకి కాలిపోతుంది అనమాట. కాకి కాలిపోయి బూడిదై పడిపోతుంది. అప్పుడు ఇతనికి ఒక రకమైనటువంటి పొగరు, అహంభావం వస్తుంది అనమాట. ఏమిటంటే నాకన్నా గొప్పవాళ్ళు లేడు అని చెప్పేసి. అప్పుడు ఆయన ఏం చేస్తా అంటే అక్కడి నుంచి వచ్చి నాకు చాలా శక్తులు వచ్చింది అని నమ్ముతాడు అనమాట. అప్పుడు నమ్మేసేసి ఆయన మామూలుగా భిక్షకు వచ్చి ఒక పతివ్రత ఇంటి దగ్గరికి వచ్చేసి పతివ్రతతో భిక్ష అడుగుతాడు అనమాట. భవతి భిక్ష అందేహి అడిగితే ఆమె అంటుంది, ఆమె ఆ సమయానికి ఆయనకు సరే అన్నం పెట్టాలి అనుకుంటుంది. ఆ సమయానికి భర్త వస్తాడు అనమాట. పతివ్రత ధర్మం తావేం చేస్తుందంటే భర్తకు ముందు వడ్డించి తర్వాత ఇతనికి వడ్డిస్తుంది, ఇతనికి ఎత్తుకొచ్చేస్తుంది అనమాట. ఇతనికి చాలా కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చి ఆమెను చురుచురా చూస్తాడు. చూస్తే ఆమె అంటుంది, నువ్వు చురుచురా చూస్తే కాలిపోవడానికి నేను కాకిని కాదు ఉంటుంది ఆమె. అప్పుడు ఇతనికి జ్ఞానోదయం అవుతుంది. అరే ఇదేమిటిరా ఇలా ఉంటుంది అని చెప్పేసి అతని కాళ్ళ మీద పడి ఆమెకు నమస్కారం చేసేసి, మీరు ఎలా కనుక్కున్నారు, నేను కాకిని నా చూపులతో కాల్చేసినట్టుగా మీకు ఎలా తెలిసింది అంటే, ఇది నా స్వధర్మంలో నేను ఉన్నాను కాబట్టి నాకు ఇలా అయింది అని చెప్పేసి ఆమె చెప్తుంది అనమాట. అలా చెప్పిన తర్వాత ఆమె అంటుంది, నాకు ఆ ధర్మాధర్మ విచక్షణ గురించి నాకు చెప్పండి అని అప్పుడు ఆమెను ప్రాధాయపడతాడు. అంటే నాకు అంత సమయం లేదు, నాకు వేరే పనులు ఉన్నాయి, నేను గృహస్థురాలు, నేను గృహస్థ ధర్మాలు నాకు చాలా ఉన్నాయి, ఈ ధర్మాన్ని నేను చేసుకుంటుంటాను కాబట్టి నాకు ఆ సమయం లేదు,
నీవు ధర్మవ్యాధులు ఉన్నటువంటి వాడు ఏదో ఒక ఊరు ఉంది, అక్కడికి వెళ్ళి ఉంటుంది అనమాట. అవును, ధర్మవ్యాధుల దగ్గరికి తను వెళ్తాడు అనమాట. వెతుక్కుంటూ వెళ్తాడు, ఎందుకంటే ఇతనికి ఆ జిజ్ఞాస ఉంటుంది నేర్చుకోవాలని చెప్పేసి. ధర్మం అంటే ఏమిటి, అధర్మం అంటే ఏమిటి, స్వధర్మం అంటే ఏమిటి తెలుసుకోవాలనే ఉద్దేశంతో అక్కడికి వెళ్తాడు ఇతను. అక్కడికి వెళ్తే అక్కడికి ఎవరు ధర్మవ్యాధులు ఊళ్ళో అడిగితే ఒక మాదిగోళ్ళంతా ఉండేటువంటి ప్రదేశానికి పంపిస్తారు, హరిజనులు ఉన్నటువంటి ప్రదేశానికి పంపిస్తారు అనమాట. అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్తే అక్కడ ఆ ధర్మవ్యాధులు ఉన్నటువంటి వ్యక్తి మాంసం ముద్దలన్నింటినీ కత్తిరించి అమ్మేస్తుంటాడు అనమాట. అమ్మేస్తుంటే ఇతనికి ఆశ్చర్యం అయిపోతుంది. ఇతనేమిటి నాకు చెప్పడం ఏమిటి అనుకుంటాడు అనమాట. ఆయన దూరం నుంచి చూసి, నీవు పతివ్రత పంపించింటే వచ్చినావు కదా, రండి అని చెప్పి కూర్చోబెడతాడు అనమాట. కూర్చోబెట్టి ఆయన ధర్మనీతులన్నీ చెప్తాడు అనమాట. అప్పుడు ఇతను, నీవు చేసే పని అహింస కదా అంటే, అది చాలా పెద్ద చర్చ ఉందండి, కథ చాలా ఉందనుకోండి. అంటే ఇలా చెప్పుకుంటూ వచ్చి చివరికి ఆయన చెప్తాడనమాట. చాలా పెద్ద ఘట్టం అది, చాలా పెద్ద ఘట్టము, చాలా నీతితో కూడుకున్నటువంటి కథ అనమాట అది. అదంతా చెప్పిన తర్వాత చివరికి ఈయన కౌశికుడు, మరి నాకెందుకు నేను తెలుసుకోలేకపోయాను, మీకు తెలుసుకున్నటువంటి జ్ఞానం నాకెందుకు రాలేదు, నేను ఎన్నో మంత్రసిద్ధులన్నీ నేను నేర్చుకున్నాను కదా అంటే, ఆయన అంటాడు, నీ స్వధర్మం ఏమిటినాయా, నువ్వు మీ తల్లిదండ్రులు చెప్పకుండా బయటకు వచ్చేసావు కదా, ఇద్దరు కష్టపడి ఇంట్లో ఉంటే నువ్వు ఇలా సిద్ధుల కోసం బయటకు వచ్చే బదులు నువ్వు ఇంట్లో ఉండి వాళ్ళ సేవ చేసుకుంటూ ఉంటే ఆ సిద్ధులు నీకు అలాగే వచ్చిండేటివి అని చెప్పేసి ఆయన నీతి బోధించి ఇంటికి వెళ్ళు అని చెప్తాడు అనమాట. సో గృహస్థ ధర్మం అతను పాటించకుండా వెళ్ళిపోయాడు అనమాట అతను. సో ఇలా ఇక్కడ ఎలా ఏమొస్తుందంటే, స్వధర్మము అన్నటువంటిది ఇంపార్టెన్స్ ఆ స్వధర్మము. ఆ స్వధర్మం చేసేటువంటి సందర్భంలో ఏ వ్యక్తి ఏ ధర్మాన్ని ఏ సందర్భంలో చేయాలనో ఆ సందర్భంలో ఆ వ్యక్తి ఆ ధర్మాన్ని చేసుకుంటూ వెళ్తూ ఉంటే అదే మోక్షానికి మనకు ప్రాప్తిస్తుంది అని చెప్పేసి చెప్పడానికి కోసము, అతోవా ప్రాప్స్యసి స్వర్గం జిత్వావా మోక్షసే మహిం. అలా అయినా నీకు ఇది గొప్పదే వస్తుంది, ఇలాగైనా గొప్పతనమే వస్తుంది. కాబట్టి రెండింటిలోనూ లాభం ఉంది, నీ స్వధర్మాన్ని నీవు పరిపాలించుకుంటూ వెళ్ళు అని చెప్తున్నాడు అనమాట ఇక్కడ. తస్మాత్ ఉత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయ అని చెప్పేసి చెప్పాడు అనమాట. చెప్పి దీనికి స్వర్గము ఎలా వస్తుంది, మరి యుద్ధ భూమిలో చనిపోతే స్వర్గం వస్తుంది అని ఎవరు చెప్పారు అంటే, అది మనుధర్మ శాస్త్రము అలాంటి ధర్మశాస్త్రాల్లో ఒక సూత్రం చెప్పారనమాట. ఏం చెప్పారంటే, ఎత్ర ఎత్ర హతః శూరః శత్రుభిః పరివారితః. ఎత్ర ఎత్ర అంటే ఎక్కడెక్కడైతే, హతః శూరః అంటే శత్రుభిః పరివారితః, శత్రువులందరూ చుట్టుముట్టినప్పుడు ఎక్కడెక్కడైతే ఒక క్షత్రియ వీరుడు యుద్ధ భూమిలో మరణిస్తాడో అతనికి అక్షయాన్ లభతే లోకాన్, అక్షయమైనటువంటి లోకములు లభిస్తాయంట. అతనికి అక్షయమైనటువంటి పుణ్యలోకములు, శాశ్వతమైనటువంటి పుణ్యలోకాలు అతనికి లభిస్తుంది. అయితే ఒక కండిషన్ ఏమిటంటే, ఏది క్లైబ్యం, బాకు ఒత్తు లేదు, నేను పొరపాటు పెట్టాను, క్లైబ్యం అని పెట్టాను. క్లైబ్యం అది బాకు ఒక్కి లేదనమాట. క్లైబ్యం నగచ్చతి. క్లైబ్యం అంటే అదే క్లైబ్యం ఆస్మగమ పార్థాలో వచ్చింది కదా. క్లైబ్యం అంటే క్లీబత్వం అనమాట. క్లీబత్వము అంటే నపుంసకత్వము. ఈ నపుంసకత్వము చూపించి బయటి పరిగెత్తకుండా ఉన్నటువంటి పిరికె పందపై అయి పారిపోకుండా ఉన్నటువంటి ఒక క్షత్రియుడు యుద్ధ భూమిలో సూర్యుల చేత పరివృతుడై అక్కడ చనిపోయినాడంటే అక్షయాన్ లోకాన్ లభతే. ఎందుకు లక్ష్యాన్ లోకాన్ లభతే అని ఎందుకు చెప్పారు అంటే, అక్కడ స్వధర్మాన్ని పాటిస్తున్నాడు అతను. స్వధర్మాన్ని పాటిస్తూ ధర్మయుద్ధంలో అతను పాల్గొన్నప్పుడు, ఇదంతా ధర్మయుద్ధము అనే లెక్క. మళ్ళీ శ్లోకాల్లో ఈ యుద్ధం ఎలాంటిది అని చెప్తారనమాట. ఊరికే చనిపోయినటువంటి యుద్ధంలో చనిపోయినాడు, అతని స్వర్గలోకం వచ్చేది లేదనమాట. అది ధర్మయుద్ధం అయి ఉండాలి. మళ్ళీ ధర్మయుద్ధంలో అతను చనిపోయినప్పుడు శత్రువుల చేత అతను చుట్టబడి ఆ యుద్ధంలో అతను చనిపోయినప్పుడు ఆ క్లైబ్యముతో అతను పారిపోకుండా ఉంటే అలాంటి వ్యక్తికి అక్షయాన్ లోకాన్ లభతే, అలాంటి వ్యక్తికి కలుగుతుంది అని చెప్పేసి స్వధర్మం గురించి చెప్పేటువంటి సందర్భం అనమాట. ఇవన్నీ స్వధర్మాన్ని గురించి ఇంత ప్రాముఖ్యంగా ఇచ్చారనమాట. నిన్న ఉషశ్రీ మేడం ఒక ప్రశ్న అడిగారు. ఏం ప్రశ్న అడిగారంటే, మరి సత్యహరిశ్చంద్ర భార్యను చంపడానికి వెళ్ళినప్పుడు ఎవరో మ్యూట్ చేసుకోలేదండి, ఎవరో సౌండ్ వస్తుంది. ఎవరో మ్యూట్ చేస్తారు, స్వర్ణ ద్వారా మ్యూట్ చేసుకున్నారు. ఆ డౌట్ ఏమడిగారంటే, మరి భార్యను చంపడానికి కత్తి ఎత్తడం అనేటువంటిది మంచిది కాదు కదా అని చెప్పేసి. ఇక్కడ అలా ఏం చెప్తారంటే, ఇక్కడ రెండు రకాలు. ఇక్కడ ఒకటి ఏమిటంటే, ఒకటి ప్రొఫెషనల్ ఎథిక్స్, కేర్ ఎథిక్స్ అని ఉంటుంది. సాధారణంగా రెండు రకాలు చెప్తారు. మరి తెలుగులో నాకు కరెక్ట్ గా దాన్ని చెప్పడం రాలేదు అది, అందువల్ల అలాగే చూశాను నేను దాన్ని. దానికోసం నేను కొద్దిగా చదివాను తర్వాత. దాన్ని చదివితే ప్రొఫెషనల్ ఎథిక్స్, కేర్ ఎథిక్స్ అనమాట.
ప్రొఫెషనల్ ఎథిక్స్ మనం చేసేటువంటి సందర్భంలో అంటే ఒక ప్రొఫెషన్ కట్టుబడి మనం అలాంటి చేసేటువంటి సందర్భంలో కేర్ ఎథిక్స్ అంటే మన ఇంటి వాళ్ళు ఇంకెవరైనా మనకు తెలిసినటువంటి వాళ్ళు అందులో ఉన్నప్పుడు అలాంటి ఉన్నప్పుడు మనం ఎలా ప్రవర్తించాలి అంటే ప్రొఫెషనల్ ఎథిక్స్ అన్నటువంటిది ముందుకు వెళ్తుంది. కేర్ ఎథిక్స్ అన్నటువంటిది లెక్కలకి తీసుకునే పని లేదు అని చెప్పేసి కేర్ ఎథిక్స్ అన్నటువంటిది లెక్కలకి తీసుకునే పని లేదు అనమాట. ప్రొఫెషనల్ ఎథిక్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అందుకే రాముడు రాజుగా ఉన్నప్పుడు మరి సీతమ్మను ఎందుకు అడవి పంపించాడంటే ప్రొఫెషనల్ ఎథిక్స్ కేర్ ఎథిక్స్ రెండు ఎథిక్స్ అక్కడ ఆ రెండు ధర్మాలు పెళ్ళామని బయటికి పంపించకూడదు, అది అధర్మమే. కానీ రాజ్యంలో ప్రజలందరూ రాజు ఇలాంటి వాడు రాజు ఉన్నాడు కదా మనం మాత్రం అలా చేస్తే తప్పేమిటి అని చెప్పేసి రాముడు ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి స్థితికి వాళ్ళు ఎదగలేకపోయినప్పటికీ కూడాను అంటే రాముడిని వాళ్ళు ఇమిటేట్ చేసేటువంటి సందర్భం చాలా ఉంటుంది. అందువల్ల రాముడు ఉన్నటువంటి వ్యక్తి ఎలా ఉండాలి అంటే భార్యను కూడా బయటికి పంపించేసాడంటే అందరూ భార్యను బయటికి పంపించేవాడు కాదు. అక్కడ భార్యను అలా పంపించకుండా దగ్గర అలాంటి సందర్భం వచ్చినప్పుడు ఆమెను పంపించకుండా పోతే గాన ప్రజలందరూ ఏమనుకుంటారంటే రాముడే అలా చేశాడు కదా మనము చేస్తే ఏముంటుంది అనుకుంటారనమాట. ఆ ధర్మ సూక్ష్మత అన్నటువంటిది రాముడికి ఉన్నటువంటి జ్ఞానం వీళ్ళకి లేకపోయినప్పటికీ కూడాను ఆ చెడుని ఇమిటేట్ చేసేదని ట్రై చేస్తారు వీళ్ళు. అందువల్ల ఆ సందర్భంలో అలా ఉండాలి అని చెప్పేసి అనమాట. అందువల్ల ప్రొఫెషనల్ ఎథిక్స్ కేర్ ఎథిక్స్ రెండింటిని తీసుకుంటే కేర్ ఎథిక్స్ అన్నటువంటిది ప్రొఫెషనల్ ఎథిక్స్ కు లోబడి ఉంటుంది ఇక్కడ. అందువల్ల ఇక్కడ అతను హరిశ్చంద్రుడు అన్నటువంటి రాజు స్వధర్మాన్ని పరిపాలించేటువంటి సందర్భంలో ఆ కేర్ ఎథిక్స్ అన్నటువంటిది అక్కడ అడ్డం వచ్చింది అనమాట. అంటే బిడ్డను మరి ఎలా ట్రీట్ చేయాలి, మరి బిడ్డకు అతను అదేదో 3 కాసులు తీసుకురమ్మని చెప్పి ఆమెను పంపడము అన్ని చేయకుండా అతను చేసేసేయండి. అక్కడే ఆ దహన కార్యక్రమం అలాగే చేసేసేయండి. అలా చేయలేదు అతను. దహన కార్యక్రమం చేయకుండా ఆమెకి ఏం చెప్పాడంటే ఏదన్నా నీవు తీసుకురమ్మంటాడు. ఆమె తీసుకొచ్చే నా వల్ల కాదంటే నీ మంగళసూత్రం ఉంది కదా అని చెప్పడం ఇవన్నీ చూస్తాం అనమాట మనం. సో అక్కడ కేర్ ఎథిక్స్ అన్నటువంటిది అక్కడ అప్లై కాదనమాట. ఎందుకు అప్లై కాదంటే ఆయన ఈజ్ డూయింగ్ ప్రొఫెషనల్ ఎథిక్స్ అని చెప్పేసి అక్కడ. అందువల్ల ఇక్కడ కూడా అంతే. ఇక్కడ ఈ ప్రొఫెషనల్ ఎథిక్స్ చేసేటువంటి సందర్భంలో కేర్ అని చూడకూడదు అనమాట. అందువల్ల యుద్ధం పాండవులు కౌరవులు యుద్ధం చేసేటువంటి సందర్భంలో కూడాను మనం చాలా సందర్భాల్లో మనము సొంత మేనమామను శకుని కాదు శల్యుణ్ణి మరి ధర్మరాజు చంపేస్తాడు అనమాట. మరి ఆయన మామ వరుస అతను చంపేస్తాడనమాట. మరి ఎందుకు చంపుతున్నాడంటే అది ఆ సందర్భంలో అది మంచిదే అన్నమాట. మంచిది అని కాదు, చెడు కాదు, తప్పకుండా చెడు కాదనమాట. ఎందుకంటే స్వధర్మాన్ని పరిపాలన చేస్తున్నాడు అనమాట. అక్కడ స్వధర్మాన్ని పరిపాలన చేసేటువంటి సందర్భంలో దట్ ఈస్ ఓకే అని చెప్పడం అనమాట. అది ఇక్కడ అవాచ్యవాదం అంటే దీని గురించి మనకు చాలా డౌట్లు వస్తుంటాయి. అఫ్ కోర్స్ నేను నిదానంగా ఒకటి మనం కొన్ని శ్లోకాలు ఇలా చదువుకుంటూ వెళ్ళి కొన్ని చాప్టర్లు అయిపోయింది అనుకోండి, అప్పటికి ఒకటి ఇలాంటి డిస్కషన్స్ వస్తుంటాయి అనమాట. వచ్చినప్పుడు కొన్ని సందేహాలు అట్లా వెళ్ళిపోతుంటాయి, కొన్ని అలాగే ఉంటాయి, ఎప్పుడో వెళ్ళిపోతుంటాయి అనమాట. అవి పూర్తిగా వెళ్ళామన్నమాట. పూర్తిగా వెళ్ళడానికి ఆ చెప్పేవాడికి కూడా ఆ సామర్థ్యం ఉండాలి, వినేవాళ్ళకు కూడా జిజ్ఞాస ఉండాలి. అప్పటికనే అది ఉండదు అనమాట. చెప్పేవాడికి సామర్థ్యం లేకపోయినప్పుడు కూడా అది పోతుంది అనమాట. అది విషయం అండి ఇక్కడ. ఈ 2 శ్లోకాలతో ఈరోజు ముగిద్దాము. ఇంకా 5-6 నిమిషాలు ఉంది ఈరోజు. ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు. ఈ స్వధర్మం అన్నటువంటిది చాలా క్లిష్టమైనటువంటి, అర్థం చేసుకునేది కూడా కష్టం అనమాట. ఎలా ఇంప్లిమెంట్ చేయాలన్నటువంటిది ఆ సందర్భాన్ని బట్టి అలా వెళ్తుంటుంది అనమాట. ఇది ఏమైనా డౌట్ ఉందండి ఎవరికైనా? ఇది మోటివేషనల్ థియరీ లాగా అయిపోతుంది కదా సార్, ఒక రకంగా మోటివేట్ చేయడం అన్నమాట. మోటివేట్ చేయడం అంటే యుద్ధానికి మోటివేట్ చేయడం లే, స్వధర్మానికి మోటివేట్ చేస్తున్నాడు అని కూడా ఎక్కడ లెక్క అర్థం. ఆయన యుద్ధాన్ని అన్ని రకాల చెప్తూ 3 రకాలుగా చెప్పాడు కదా, ఆయన ఇంతకు యుద్ధం చెయ్యని మోటివేట్ చేయడం అన్నమాట. అంతే కదా. అది చాలా తప్పు. అది అట్లా సందర్భం లేదంట. అక్కడ శంకర భాష్యంలో చాలా క్లియర్ గా రాస్తారు అనమాట. ఇక్కడ యుద్ధం చేయమని ఆయన చెప్పడం లేదు. కృష్ణుడు యుద్ధం చేయమని చెప్పేవాడైతే కన్నా ఆయన ఎందుకు వెళ్తాడు? రాయబారానికి వెళ్ళాడు కదా. ఆయన వెళ్ళిండేవాడు కాదు. ఆయన యుద్ధం అక్కడికి పోయి మళ్ళీ 5 ఊళ్ళే ఇమ్మని అడిగారు కదా. అది కూడాను మాకు యుద్ధం వద్దు, మాకు 5 ఊళ్ళు ఇస్తే కూడా ఉండిపోతామని ఉన్నారు కదా వాళ్ళు. కాబట్టి యుద్ధం వాళ్ళకి ఇష్టం లేదనమాట. యుద్ధం చేయడం ఇష్టం లేదు. ఎందుకంటే మనము ఎందుకు వచ్చిందంటే, ఇది మీరు అప్పటి క్లాసులో మీరు లేరనమాట. రష్యాలో కేసు వచ్చింది మేడం. కేసు ఏమొచ్చిందంటే, భగవద్గీత అనేది హింసా ప్రేరిత గ్రంథము కాబట్టి దీన్ని నిషేధించాలి అని చెప్పేసి ఈ ఇస్కాన్ వాళ్ళు రష్యాలో ప్రాపగేట్ చేసేటువంటి సందర్భంలో అది పెద్ద ఇష్యూ అయింది. 7 years బ్యాక్ ఇస్కాన్ తర్వాత రష్యాను కోర్టు కేసు అని కొట్టేసారట. గూగుల్లో వచ్చేసింది అనమాట.
అప్పుడు ఇస్కాన్ వాళ్ళు దాన్ని ప్రూవ్ చేయడానికి ఇది యుద్ధాన్ని ప్రోత్సహించినటువంటి గ్రంథము కాదు, స్వధర్మాన్ని ప్రోత్సహించినటువంటి గ్రంథము అని చెప్పేసి వాళ్ళు లాయర్లందరినీ పెట్టేసి పెద్దగా దీనంత భాష్యం అంతా చూపించేసి శంకర భాష్యము, తర్వాత రామానుజ భాష్యము, వీటన్నిటిని చూపించి వాళ్ళు దాన్ని అక్కడ ప్రూవ్ చేశారంట. అప్పుడు ఆ జడ్జి కూడా అలాంటి బ్రాడ్ మైండెడ్ ఉండేవాడంట. అతను దాన్నంతా చదివాడంట, క్లియర్ గా చదివేసేసి ఏఎస్ఐ అగ్రి అని చెప్పేసి ఆయన చివరికి ఇది హింసా ప్రేరిత గ్రంథం కాదు అని చెప్పేసి ఆయన చెప్పాడట. అప్పటి నుంచి రష్యాలో దాన్ని ప్రచారం చేసుకునేదానికి అనుమతి ఇచ్చారు. అంతకుముందు రష్యాలో ప్రచారం చేయకూడదు అని చెప్పి ఇస్కాన్ మీద కేసు వేశారు మేడం. దాన్ని జస్ట్ 6-7 years బ్యాక్ మీరు గూగుల్లో టైప్ చేసి చూడండి, ఇస్కాన్ కేసు, తర్వాత ఇస్కాన్ భగవద్గీత ఇస్కాన్ కేసు రష్యా కోర్ట్ అని కొట్టేస్తే కూడాను మీకు వచ్చేస్తుంది మేడం, అదే కేసు అంతా వస్తుంది అనమాట. సో అలా జరిగింది. అందువల్ల ఇది హింసా ప్రేరిత గ్రంథము కాదు అని మాటిమాటికి ఎందుకు చెప్తున్నామంటే పర్పస్ అది. మన పిల్లలకు చెప్పేటప్పుడు పిల్లలు మనతో అడుగుతారు అనుకోండి, మరి వీళ్ళంతా యుద్ధం చేయమన్నాడు కదా, చివరికి యుద్ధమే కదా చేసింది అంటే, యుద్ధం చేయలేదు, చివరికి స్వధర్మాన్ని చేశారు వాళ్ళు. ధర్మ ప్రతిష్ట కోసము యుద్ధము వాళ్ళ మీద నెట్టబడింది అనమాట. అందువల్ల వాళ్ళు చేయాల్సి వచ్చింది అనమాట. చేసేటువంటి సందర్భంలో వాళ్ళు ఎలా చేయాలి, వాళ్ళు స్వధర్మం ప్రకారం యుద్ధం చేయాలి. యుద్ధం చేసినప్పుడు చనిపోయిన లాభమే, వచ్చినా నష్టమే, కాబట్టి స్వధర్మం చెయ్యి అని చెప్పాడు అనమాట. యుద్ధాయ కృత నిశ్చయ అని చెప్పే బదులు ధర్మాయ కృత నిశ్చయ అని అర్థం చేసుకోవాలి అని చెప్తారనమాట దీన్ని భాష్యకారులు. కాబట్టి అలా యుద్ధం చేయమని చెప్పలేదు మేడం అక్కడ. యుద్ధాయ కృత నిశ్చయ అంటే ధర్మాయ కృత నిశ్చయ అని అర్థం చేసుకోవాలి అని చెప్పేసి మన ఇంటర్ప్రిటేషన్ అలా ఉంటుంది. అప్పుడు దానికి మనం పిల్లలు చెప్పేటప్పుడు కూడా అలాగే చెప్పుకోవాలన్నమాట. చెప్పుకుంటే అప్పుడు ఏమైపోతుంది అంటే మనం యుద్ధం చేయమని చెప్పలేదు అనమాట అతను కృష్ణుడు. అంతా మోటివేట్ చేసి చివరికి ఏం చెప్పాడంటే ధర్మాన్ని నువ్వు పాటించు, నీ ధర్మం అది యుద్ధ భూమి కాబట్టి ధర్మాన్ని స్వధర్మంలో నీవు ఉండిపో అని చెప్పాడు. ఇంకా ముందు ముందు చాలా చెప్తాడు మేడం స్వధర్మాన్ని గురించి. ఇక్కడికి ఈ శ్లోకంతో ఈ చాప్టర్ లో క్లోజ్ అయిపోతుంది, కానీ ముందు ముందు ఇంకా మళ్ళీ వస్తుంది అనమాట. 3వ చాప్టర్ లో 4వ చాప్టర్ లో మళ్ళీ స్వధర్మం వస్తుంది అనమాట. అప్పుడు మళ్ళీ చెప్తాడు అనమాట, దాన్ని మళ్ళీ చెప్పి మళ్ళీ ముందుకు వస్తుంది. అట్లా ఉంటుంది అది. కాబట్టి అది మళ్ళీ వస్తుంది ఈ స్వధర్మం. అందుకోసం ఈ స్వధర్మోపనిషత్తు అంటారు ఈ 4-5 శ్లోకాలకు స్వధర్మోపనిషత్తు. ఇంకా మళ్ళీ రేపటి నుంచి మళ్ళీ చెప్పబోయే పాటు మళ్ళీ వేదాంతం లేకపోతాం. మళ్ళీ కొన్ని శ్లోకాలు వేదాంతం లేకపోతే దాన్ని నిష్కామ కర్మ ఉపనిషత్తు అంటాము. నిష్కామ కర్మ ఉపక్రమ ఉపనిషత్తు. నిష్కామ కర్మ అంటే ఏమిటి, నిష్కామ కర్మ అసలు నిష్కామ కర్మ అంటే ఏమిటి, నిష్కామ కర్మను ఎలా చేయాలి, అది ముందుకు వస్తుంది మేడం. దాన్ని అది నెక్స్ట్ శ్లోకంతో స్టార్ట్ అవుతుంది. అది సమం సుఖము దుఃఖంలో సమంగా ఉండేది వస్తుంది శ్లోకం ఉంది, అది నెక్స్ట్ శ్లోకంలో వస్తుంది అనమాట. అది ఇంకేమైనా డౌట్ ఉందా ఏమన్నా? అందువల్ల యుద్ధం లేదు మేడం. రాజశ్రీ మేడం యుద్ధం చేయమని చెప్పలేదు అతను. యుద్ధం చేయమని చెప్పలేదు. అట్లా కాదు సార్, మోటివేషనల్ ఎవరినైనా మోటివేట్ చేయడానికి ఏదో ఒక రకంగా 3-4 పద్ధతుల్లో చేయడం అన్నమాట. ధర్మాన్ని పాటించు అని చెప్పాడు చివరికి అని. చివరికి అది అట్లా అలా వెళ్ళిపోవాలన్నమాట. ధర్మం చేయాలి, ధర్మం ప్రకారం వెళ్ళాలి మేడం చివరికి, ధర్మం ప్రకారం ఈ సందర్భంలో. ఎందుకంటే కేసులు మనకు ఎందుకు వస్తున్నాయంటే మేడం ప్రాబ్లమ్స్ కొన్ని యుఎస్ యూనివర్సిటీలో అలా చెప్తున్నారంట మేడం, పాఠాలు చెప్తున్నారంట. మరి చిన్నపిల్లలకు వాళ్ళకి చిన్న సిలబస్ లో అలా ఉంటున్నాయంట. మరి బైబిల్లో చెప్పినటువంటి దేవుడు వచ్చేసి తనను తాను సాక్రిఫైస్ చేసుకున్నాడు. మరి సాక్రిఫైస్ చేసుకొని అతను సిలువ చేసుకున్నాడు. కానీ భగవద్గీతలో వచ్చేసి ఆయన యుద్ధం చేయమన్నాడు, హింసా ప్రేరితమైనటువంటిది హిందూ తత్వము అని చెప్పేసి ప్రచారం వచ్చిందంట. అందువల్ల అలాంటిది ఖండించాలి అంటే మనము యుద్ధము అని చెప్పేదానికి లేదన్నమాట, ధర్మము అని చెప్పుకోవాలంటే ఇక్కడ. అందువల్ల ధర్మాన్ని చేయని చెప్పాడు అని చెప్పేసి ఇక్కడ అన్వయించుకోవాలి మేడం దీన్ని. ఎందుకంటే కోర్టు కేసు కూడా అయింది కాబట్టి ఇది, అందువల్ల ఇది అంతేనా? ఏం డౌట్ లేదా మేడం? ఉషశ్రీ మేడం ఏం లేదా మేడం? ఉన్నారు మేడం లైన్ లో, దీంట్లో ఉన్నారు మేడం. ఏమో వచ్చారు. ఏం మేడం? పర్లేదు మేడం, తొందరలే, నో ప్రాబ్లం. ఒక్క నిమిషం ముందే ముగిస్తాను కదా, తర్వాత ఏమైనా కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా స్వభావాత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. సర్వం శ్రీకృష్ణార్పణం.